హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారంతో పాటుగా బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగిందండి. అలాగే ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్ బిల్లుల విషయానికి వస్తే మొన్న కొన్ని డిపార్ట్మెంట్ల వారికి ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ అయ్యాయి. అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శాఖ, న్యాయశాఖ, వెటర్నరీ శాఖ, గ్రామ పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్లలో వారికి కొన్ని ట్రెజరీల పరిధిలో జమ అయ్యాయి. అయితే నిన్న కూడా చాలా కొద్ది మందికి జమ కావడం జరిగింది. ఈరోజు బిల్లులో కదలిక రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా చాలా వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. పెన్షనర్లకు సంబంధించిన బిల్లుల విషయానికి వస్తే ఈరోజు ఈ కింద ట్రెజరీ అంటే ఇప్పుడు చెప్పబోయే ట్రెజరీ పరిధిలో వారికి జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ కూడా పడ్డాయి. కాబట్టి ఏ క్షణమైనా కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ కావచ్చు. ఆ ట్రెజరీ వివరాలు అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో ముఖ్యంగా వెంకటగిరి, రాజోలు, మార్కాపురం, మార్టూరు, సిద్ధవటం, తాడిపత్రి, పొన్నూరు, ఇక అమలాపురం, కాకినాడ, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం సంబంధించిన ట్రెజరీ పరిధిలలో సంబంధించి బిల్లులు అయితే ఆర్బీఐ ఈ కుబేర్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ట్రెజరీ బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏ క్షణంలో అయినా వారికి జీతాలు జమ కావచ్చు. సో ఒకసారి అయితే అకౌంట్ చెక్ చేసుకోండి. ఎవరికైనా జీతాలు మరియు పెన్షన్ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.